కోవూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూపురెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం రుక్మిణి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటుందని, అలాగే వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా రుక్మిణి కళ్యాణ మండపం నుండి కోవూరు బజార్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి విచ్చేస్తున్నారని పేర్కొన్న అనూపురెడ్డి, కోవూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్ఆర్ఐ మీద అవగాహన సదస్సు వాళ్ళందరికీ, ఏజెంట్లందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పిఎస్ఏ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పరిశీలకులు శివశంకర్ రెడ్డి గారు అందరూ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని అదేవిధంగా 324 బూత్ల్లో ఉన్న ఏజెంట్లు నియోజకవర్గం మొత్తం వచ్చి వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రుక్మిణి కళ్యాణ మండపం కాడి నుంచి బజార్ సెంటర్ దాకా ర్యాలీని, వెన్నుపోటు దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అదేవిధంగా నల్లపురెడ్డి కుటుంబ అభిమానులు పాల్గొని రాష్ట్రానికి జరిగిన అన్యాయం మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇస్తానన్న హామీలను ఇవ్వకపోగా వీటన్నిటినీ రేపు ఈ కార్యక్రమంలో తెలియజేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మా పెద్దలందరూ చెప్పినట్టు రైతుల్ని తక్షణమే ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.